రైట్. 5 రాష్ట్రాల్లో ఓటమి దిశగా ముగ్గురు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉంది. మరోసారి అక్కడ లీడ్‌లో సువేందు అధికారి ముందుకొచ్చాడు భవానీనగర్‌లో. తమిళనాడు కొలత్తూరులో వెనుకంజలో స్టాలిన్ ఉన్నాడు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వెనుకంజలో ఉన్నాడు. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి. టీవీకే చూస్తున్నాం విజయ్ వీర విహారం చేస్తున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా టీవీకే అభ్యర్థి విఎస్ బాబు ఓడించే అవకాశం అక్కడ కనిపిస్తుంది. ఇక కేరళలో పినరయ్ విజయన్ కూడా ఓటమి దిశగా ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు చాలా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రులు. ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఆ పేరు కూడా గుర్తులేని లాంటి ముఖ్యమంత్రులు కూడా కాదు. పినరయ్ విజయన్ కానీ, స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీఎంలు. వాళ్ళు ముగ్గురు వెనుకంజలో ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే దేశంలో ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయి. నిన్నటి వరకు వాళ్ళను ముఖ్యమంత్రులుగా పూజించి, అభిమానించి, గౌరవించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇది లీడే ఖచ్చితంగా ఓటమి దిశగా పయనిస్తున్నారు కానీ ఓడుతారా లేదా అనేది చివరి రౌండ్స్లో తేలబోతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మాతో పాటు కుమార్ గారు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా చెప్పుకోవాలి మమతా బెనర్జీ అంశాన్ని. ఎందుకంటే సువేందు అధికారి ఒక ఫిగర్ అది అక్కడ మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్లా ఉన్నాడు టీఎంసీలో. సెకండ్ మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారి. ఆయన బీజేపీ ఏదో రకంగా మొత్తానికి కేసులు పెట్టిందో ఏదో చేసింది. అప్పుడు గత ఎన్నికల్లో క్యాచ్ చేసింది. తెచ్చింది నందిగ్రామ్లో మమతా పైనే పోటీకి పెట్టారు. మమతాను ఓడించారు. ఊహించని పరిణామం అది. అప్పుడు సీఎం మమతా బెనర్జీని సువేందు ఆమె సీట్లోకి వెళ్ళి నందిగ్రామ్ వెళ్ళి మరీ ఓడించి వచ్చాడు. కట్ చేస్తే ఆమె ఓడిపోయింది. అక్కడ భవానీ నగర్కి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు ఈసారి. నందిగ్రామ్ సిట్టింగ్ సీట్లో పోటీ చేస్తూ మళ్ళీ భవానీపూర్ ఎక్కడికో వెళ్ళారు, భవానీ నగర్ అనుకుంటా. అక్కడ కూడా ఇప్పుడు మమతాను ఓడించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. అక్కడ కొంచెం ఖచ్చితంగా సువేందు అధికారి విక్టరీ అనేది అక్కడ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మమతాను ఓడించారు. ఆమె సీట్లు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి మమతాను ఓడిస్తున్నాడు. అలా టార్గెట్ చేసి మరీ కొడుతున్న పరిస్థితి. చెప్పాలి మీరు అంటే ఆ సువేందు అధికారి ఎఫెక్ట్ పశ్చిమ బెంగాల్లో అధికారిని కాదు కానీ చాలా గట్టిగానే ఉంది. రాజకీయాలలో ఒక పాము అనుకున్నాడు, తల చుట్ట ఉండదు, తోక పగ ఉండదు. ఒక పార్టీ అనుకున్నప్పుడు, ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు తప్పకుండా పోటీ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎవరిని అభ్యర్థి పెట్టాలా, ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది తప్పలేదు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితునిపై కేసులు పెట్టి ఇది చేసి బీజేపీ దారికి తెచ్చుకొని చీలిక తెచ్చింది టీఎంసీలో అప్పట్లో అని ఒక చర్చ గత ఎన్నికలప్పుడు. ఆ మాట అడిగితే బాగానే మీడియా మిత్రులు అడిగారు, మీలాంటి పెద్దలందరూ అడిగితే. ఇది నేను ఇంకా కొంచెం 10 రోజుల ముందు కలిస్తే బాగుండేది, 10 నెలల ముందు కలిస్తే ఆయన జవాబు అన్నాడు. అంటే నేను ఎప్పుడు కలవడం వల్ల నేను ప్రక్షాళన చేసిన, నేను చేసిన తప్పులు తెలుసుకున్నా కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన పని చేసినాను వారే చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగిన విషయాలు ఏదో ఇది చేసి భారతీయ జనతా పార్టీ ఏదో చేసింది కాదు. అక్కడ వాళ్ళు చేస్తున్న అకృత్యాలు, అక్కడ చేస్తున్న ఆలోచనలు అన్నీ కూడా నచ్చకనే చాలామంది భారతీయ జనతా పార్టీ మొగ్గు చూడడం జరిగింది.